హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా పని ఏంటంటే ఈరోజు పద్మ వచ్చింది. పద్మని చూసారా, 3 రోజుల నుంచి వర్క్ చేస్తుంది. ఇన్నే ఏం చేస్తున్నావు పద్మ? 3 రోజుల నుంచి దులుపుతుంది, కడుగుతుంది, ఇండ్లంతా నిండింది, తోమడం ఇంకా అయిపోలే. ఇంకా 3 రోజుల పని పడుతుంటుంది. కొత్తగా ఇల్లు కట్టి చేసిన లాగా అయింది. గుడి చూడండి ఫ్రెండ్స్, మొత్తం గద్దె తీసినాం, గద్దెని తెయాలి. సౌండ్కి మొత్తం పలుగుడు వచ్చింది. ఇక అమ్మవారికి బట్టలన్నీ ఇప్పినాం, నిండా దుమ్ము వారింది. మొత్తం జలధార పోసి ఇవన్నీ తుడుచుకొని మళ్ళీ సామాన్లు అన్నీ లోపల కడుక్కొని పెట్టుకోవాలి. 3 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఈ దుమ్ము పోవట్లేదు. దుమ్ము ఉంది. రోజు 8 గంటలకు వస్తుంది పద్మ, 6:30 7 గంటలకు పోతుంది. అయినా పని అయితే లేదు. ఇగో సామాన్లు అన్నీ, గుళ్ళో సామాన్లు అన్నీ చూడండి ఫ్రెండ్స్, బయట పెట్టుకున్నాం. అన్నీ బయట పెట్టుకున్నాం. ఇదంతా దులిపి మొత్తం ఫ్యాన్ల కానించి ఆగమైనాయి. చెట్లకు కూడా డస్ట్ పట్టింది. రాత్రి కొంచెం వర్షం పడ్డది, చెట్ల మీద కొంచెం నయం పోయింది. పద్మ, నువ్వు ఎంత ఫాస్ట్గా చేసినా అయిపోతలేదు పద్మ. మొత్తం బోరింగ్ చేసిన దుమ్మంతా మా గుళ్ళకి మొత్తం, ఆ దుమ్ము మొత్తం ఇళ్ళకే వచ్చింది. మొత్తం నిండిపోయింది. మొత్తం బోర్ అయితే నీళ్ళు పడలే ఫ్రెండ్స్. నీళ్ళు పడితే సంతోషం ఉంటుండే. సరే దుమ్ము పడ్డా సరే, కానీ నీళ్ళు పడితే సంతోషం ఉంటుండే. నీళ్ళు పడలే, పాపం అనిపించింది. 600 ఫీట్లు మా గుడి, ఆ రూమ్స్, షెడ్, ఇల్లు, చెట్లు, చేమ అంతా ఆగమైంది ఫ్రెండ్స్. అన్నీ డస్ట్ పడ్డది. ఎల్లమ్మ తల్లి, పార్వతీ పరమేశ్వరుడు, తండ్రి తొందరగా పని అయిపోయేటట్టు, దుమ్మంతా క్లీన్ అయ్యేటట్టు తండ్రి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.